హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 3 to 4 ఇయర్స్ బేబీ గర్ల్కి అనేది స్కర్ట్ అండ్ టాప్ లెహంగా అనేది ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నది ఫుల్ ట్యూటోరియల్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్గా నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ని వచ్చేసి 4 ఫోల్డింగ్స్ చేశాను. పైనుంచి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం అనేది ఇలా మార్క్ చేసుకుంటున్నాను. అండ్ టాప్ లెంత్ వచ్చేసి నేను 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం కలిపి 11 ఇంచెస్ అనేది నేను తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ షోల్డర్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 4.5 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. సో రౌండ్ తిరిగే దగ్గర 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కర్వ్ అనేది డ్రా చేశాను. అండ్ నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ ఇది 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ రౌండ్ నెక్ అనేది నేను ఇందులో డ్రా చేసుకుంటున్నాను. ఇలా స్క్వేర్ బాక్స్ డ్రా చేసి అందులో రౌండ్ నెక్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. సో చెస్ట్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే వేస్ట్ కూడా నేను 5.5 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఎలా అయితే మార్క్ చేశానో అలా అయితే కట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్ తీసుకొని దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ప్లేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు నెక్ మొత్తం ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. నెక్ మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ అనేవి ఇవ్వాలి. టక్స్ ఇచ్చిన తర్వాత టర్న్ చేసుకొని మళ్ళీ ఓవరాల్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అంతా అటాచ్ చేసేసుకోవాలి. సో అటాచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా మనం స్టిచ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 2.5 ఇంచెస్ తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తున్నాను. పైనుంచి ఏంటంటే 1 ఇంచ్ లీవ్ చేస్తున్నాను. 3 ఇంచ్ అనేది హ్యాండ్ లెంత్ పెట్టుకుంటున్నాను. అండ్ మన దగ్గర నుంచి 7 ఇంచెస్ అనేది బుట్ట కోసం అనేది తీసుకుంటున్నాను. అక్కడ నుంచి 8.5 ఇంచెస్ అనేది నేను హ్యాండ్ లెంత్ తీసుకుంటున్నాను, విడ్త్ తీసుకుంటున్నాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అనేది మనం మార్క్ చేసుకుంటున్నాము. సో ఇవి బుట్ట హ్యాండ్స్ అండి. సో దీనికోసం నేను 3 ఇంచెస్ లెంత్ అనేది తీసుకుంటున్నాను. పైన నుంచి ఏంటంటే బుట్ట పైకి రావడం కోసం తీసుకుంటున్నాను. ఫోల్డెడ్ సైడ్ నుంచి 7 ఇంచెస్ అనేది బుట్ట కుచ్చుల కోసం తీసుకుంటున్నాను. అక్కడ నుంచి 8.5 ఇంచెస్ అనేది హ్యాండ్ విడ్త్ తీసుకుంటున్నాను. సో ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా అయితే కట్ చేసుకుంటున్నాను. సో కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత సెపరేట్ చేసుకుంటున్నాను. 2 హ్యాండ్స్ సెపరేట్ చేసుకున్న తర్వాత మనం 7 ఇంచెస్ అనేది తీసుకున్నాం కదా బుట్ట కోసం, అక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కుచ్చులు అనేవి ఇలా చిన్న చిన్నవి పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను పైన పెట్టాను. పైన పెట్టడం అయిపోయిన తర్వాత కిందన కూడా రివర్స్లో పెట్టాలి. పైన ఏ డైరెక్షన్లో పెట్టామో దాని ఆపోజిట్ డైరెక్షన్లో అనేది కిందన పెట్టాలి. సో ఇలాగే 2 హ్యాండ్స్ అనేవి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను షోల్డర్స్ అనేవి అటాచ్ చేసేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు షోల్డర్స్ అనేవి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం లీవ్ చేసుకున్నాం కదా, ఆ 1/2 ఇంచ్లో షోల్డర్ 2 యోక్ పార్ట్స్ అనేవి అటాచ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఎలా అటాచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత నేను హ్యాండ్స్ అనేవి అటాచ్ చేస్తున్నాను. సో ఆల్రెడీ పక్కన రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసేయాలి. సో అంతేనండి, చాలా ఈజీగా 3 ఇయర్స్ పిల్లలకి ఇంట్లోనే మనం అనేది ఇలా స్కర్ట్ అండ్ టాప్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు. మీ అందరికీ ఈ వీడియో అనేది అర్థమైంది, నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే హ్యాండ్స్కి కిందన పట్టీ కోసం అనేది నేను 1 ఇంచ్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకున్నాను.
సో ఇలా 2 హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత సైడ్ జాయింట్స్ అనేవి మనం ఖర్చులు 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, 2 ఇంచెస్లో సైడ్ జాయింట్ అనేది చేసేసుకొని కిందన అనేది ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవడమే. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కిందన కామెంట్ చేయండి. లాస్ట్లో నేను క్లిప్ అనేది యాడ్ చేస్తాను ఓవరాల్గా ఎలా టర్న్ అయిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.